హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. ఈ రోజు మన లెర్నింగ్ టాపిక్ వచ్చేసి 2020 ఈఎంఐ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ అనేది బిట్ కాయిన్ కి వర్క్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ గురించి కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ చార్ట్ మీద వెళ్ళాక ఇండికేటర్ అనే సెక్షన్ లో టూ ఇండికేటర్స్ అనేది యాడ్ చేయాలి. సో ఆ టూ ఇండికేటర్స్ కూడా ఈఎంఐ. సో ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకున్నాక దాని యొక్క సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ ఈఎంఐ ఇన్పుట్స్ ఏమైతే ఉందో అవి 20 హై అని పెట్టుకోవాలి. ఇంకో ఈఎంఐ ఇండికేటర్ సెట్టింగ్స్ ఏంటి అంటే 20 లో. సో ఈ ఇండికేటర్ సెట్టింగ్స్ చేసుకున్నాక చాట్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకోవాలి. సో ఈ స్ట్రాటజీ చూడాలంటే ఫస్ట్ చాట్ మీద ఇవి 20 ఏఎంఏ హై అండ్ లో అనేది ఇలా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ఏదైతే ఈ గ్యాప్ ఉందో పై నుంచి బ్రేక్ చేశాక మళ్ళీ ఇక్కడ రీట్రేస్ అవుతుంది కదా. సో అక్కడ మనకు సెల్ ఎంట్రీ అనేది వస్తుంది. సో రీట్రేస్ అవ్వడానికి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకోవాలి. సో ఇక్కడ అనేది ఎంట్రీ ఉంటుంది. ఎస్ఎల్ అనేది ఈ క్యాండిల్ హై, టార్గెట్ ఈస్ 1:2. సో ఇది సెల్ సైడ్ కి. సో బై సైడ్ ఎలా ఉంటుందంటే ఈ చార్ట్ మీద ఇది 2020 ఈఎంఏ. ఎప్పుడైతే మార్కెట్ కింది నుంచి ఈ జోన్ ఏదైతే గ్యాప్ జోన్ ఉందో మార్కెట్ ఏదో కింది నుంచి బ్రేక్ చేసి మళ్ళీ ఈ కింది సైడ్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ బయింగ్ ఇస్తుందో అప్పుడు ఆ క్యాండిల్ దగ్గర ఎంట్రీ, ఎస్ఎల్ అనేది లో, టార్గెట్ ఈస్ 1:2. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే మార్కెట్ సెల్ సైడ్ అనేది పై నుంచి కిందికి రావాలి అండ్ రీటేస్ అవ్వాలి పైన ఈఎంఐ మీద. అండ్ బయింగ్ సైడ్ ఏదైతే ఉందో కింది నుంచి పైకి వెళ్ళాలి అండ్ కన్ఫర్మేషన్ అనేది కింద ఈఎంఐ మీద రావాలి. సో గుర్తుపెట్టుకోండి, సెల్ సైడ్ అయితే పైనది, బై సైడ్ అయితే కిందిది. సో ఈ ఇండికేటర్ అనేది మనం చాట్ లో చూసుకుందాం. సో ఇక్కడ మనకు చాట్ మీద కనిపిస్తుంది కదా 20 ఈఎంఐ హై అండ్ 20 ఈఎంఐ లో. ఈ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ సెట్టింగ్స్ లో వెళ్ళేసి ఇన్పుట్ అనే దగ్గర ఇక్కడ 20 అనేది ఇన్పుట్ ఇవ్వాలి అండ్ సోర్స్ లో వచ్చేసి హై అని ఇవ్వాలి. అండ్ మనకు క్లియర్ గా కావాలంటే ఈ స్టైల్స్ కి వెళ్ళాక ఈఎంఐ యొక్క కలర్ ఏదైతే ఉందో అది రెడ్ గా పెట్టుకోండి యాజ్ ఎ ఇండికేటర్ ఆఫ్ హై. అండ్ వీటితో పాటు ఈఎంఐ 20 లో ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలంటే ఇన్పుట్ లో లెంత్ వచ్చేసి 20 ఇవ్వండి, సోర్స్ లో లో అనేది పెట్టుకోండి. అండ్ స్టైల్స్ లో మీకు క్లియర్ గా కావాలంటే ఈఎంఐ ఒక స్టైల్ వచ్చేసి గ్రీన్ పెట్టుకోండి యాజ్ ఎ లో. సో మనకు చాట్ మీద ఈజీగా కనిపిస్తుంది అప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కిందికి వచ్చింది. అంటే ఈ గ్యాప్ అనేది కవర్ చేసి కిందికి వెళ్ళింది. సో మనకు బయింగ్ సైడ్ ఎప్పుడు వస్తుంది అన్నాను, మనకి పైన రెడ్ లైన్ అనేది టచ్ అవ్వాలి. సో ఇక్కడ టచ్ అయిందా, టచ్ అవ్వలేదు. సో ఇక్కడ టచ్ అయింది అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ వచ్చింది బియరిష్ క్యాండిల్ గా. సో బియరిష్ క్యాండిల్ గా మనకి ఇండికేటర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం షార్ట్ సైడ్. నెక్స్ట్ క్యాండిల్ మీద ఎంట్రీ దొరికింది మనకు క్లోజ్ అయినాక. ఎస్ఎల్ అనేది మనకు హై వచ్చేసింది. సో ఈ రెడ్ బిగ్ క్యాండిల్ ఉంది కదా, అక్కడ ఎంట్రీ వచ్చేసింది మనకి. ఎస్ఎల్ అనేది ఈ హై వచ్చింది. మినిమం 1:2 అనేది పెట్టుకోవాలి. చూడండి, 2 క్యాండిల్స్ లో మనకు టార్గెట్ అనేది హిట్ అయింది. సో టైం ఫ్రేమ్ చూడండి, 15 మినిట్స్ అనేది పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చార్ట్ అనేది 15 మినిట్స్ లో ఉండాలి. సో ఇది మన సెల్ సైడ్ కి. బై సైడ్ కి ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మార్కెట్ కింది నుంచి పైకి ఈ గ్యాప్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్తుందో నెక్స్ట్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది గ్రీన్ దగ్గర ఒకటి రావాలి. సో ఇక్కడ కింది నుంచి పైకి బ్రేక్ చేశాక కింద మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం నెక్స్ట్ క్యాండిల్ మీద. ఎస్ఎల్ అనేది ఆ క్యాండిల్ లో, టార్గెట్ ఈస్ 1:2. సో చూడండి, మనకు ఈజీగా టార్గెట్ అనేది హిట్ అయింది 1:2. సో ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్.